హాయ్ బ్రో. ఆయన మీ పేరు? అహ్మద్. అహ్మద్. అంటే మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నారు కదా శివశంకర్ గారు. అంటే డెవలప్మెంట్ గురించి బాగా మాట్లాడుతున్నాడు, చేయగలడా? అట్లయితే కాదు, ముందైతే పాత ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు తగ్గట్టు చేసినారు. ఇప్పుడు వీని పేరు వినడం కూడా కొత్తే, లేదని లేదు. కానీ యూత్ మనం కూడా కొత్త బట్టలు ఇలా కొత్త జనరేషన్ ఎన్నుకోవాలి. అట్లా చూద్దాం, ఈసారి కూడా మనం ఎన్నుకుందాము. ఇప్పుడు పోయినసారి కూడా అవకాశం వేరే వాళ్ళకి ఇచ్చినాం, వేరే పార్టీకి. ఇప్పుడు కాంగ్రెస్, మేమైతే తరతరాలుగా కాంగ్రెసే. ఈసారి మేము కూడా మాకు ఒక ఏమంటే యూత్ పరంగా ఉన్నాడు, ఏమన్నా యూత్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాడనే ఒక నమ్మకంతో మేము కూడా ప్రయత్నిస్తాం కాంగ్రెస్కి వేసేకి. ముందైతే కొంచెం దీనివల్ల కాంగ్రెస్ పోయింది, కానీ ఇప్పుడు షర్మిలమ్మ వల్ల కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో పొంగుతా ఉంది. దీంట్లో పలంనేరు అభ్యర్థిగా మన శివశంకర్ అన్న ఎన్నికైనాడు. ఒకవేళ చేస్తాడు అనే నమ్మకం, చేయాలంటే మనం కూడా ఓట్లు వేసి గెలిపిస్తే వానికి ఒక నమ్మకం వచ్చి గెలిచి చేస్తాడు. ఏమంటే ఫస్ట్ ఓటు వేయాల్సింది మన హక్కు, మనం వేస్తే గెలిస్తే పక్కా చేస్తాడనే ఒక నమ్మకం ఉంది యూత్. అది కాక కొంచెం ఆలోచించి అడిగేస్తాడని అనుకుంటాను. అంటే ఇన్ని రోజులు ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేదు, వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఉన్నింది, ఇప్పుడు లేదు. అదే ఇప్పుడే ఆయన చనిపోయి, ఆయన చిత్తూరు జిల్లాకు వస్తూ చనిపోయాడు. అప్పుడు పోయిండేది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ శంకరన్న వచ్చిన తరువాతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉందని అందరు ప్రజలు గుర్తిస్తున్నారు. చాలా మంది రాజకీయ నాయకులు వచ్చారు, పోయారు, చేస్తామంటున్నారు, చేసేదేమి లేదు, అదో అంటూనే ఇదో అంటున్నారు. కానీ పట్టించుకునే నాయకుడు ఇంతవరకు ఒక్కరు కూడా లేదు. ఈసారి ప్రభుత్వం కానీ మారి జనాల పరిస్థితి, జనాల బాధలు పట్టించుకొని మంచి పాలన అనేది చేసే నాయకుడిని ఎంచుకోవాలి. గవర్నమెంట్ కాలేజ్ కానీ స్కూల్స్ కానీ ఏవి తీసుకున్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా వెళ్ళేసి పరిశీలించిన, చాలా స్కూల్స్లో పరిశీలించిన, అసలు టీచింగ్ అనేది సరిలేదు. స్కూల్కి పైన, కాలేజ్కి పైన, ఏ గవర్నమెంట్ దీనికి పైన కూడా టీచర్స్ ఒక క్లాస్లో కూడా సరిగా లేకపోవడము, అది టిక్ టాక్ వీడియోస్ కానీ అవి ఇవి చేసుకుంటూ వాళ్ళ హ్యాపీనెస్గా వాళ్ళ నెల శాలరీ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ ఏమో వాళ్ళు ఉండేదేమో చూసుకుంటున్నారు. అలా కాకుండా విద్యార్థుల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి సరైన ఫ్యాక్టరీస్ కానీ ప్రభుత్వం సంబంధించిన ఏవైనా కంపెనీస్ కానీ తీసుకురావడం వల్ల విద్యార్థుల జీవితాలు కూడా సకల సౌకర్యంగా ఉంటాయి.